హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి ఈ వారం మనకి గూడూరు మార్కెట్ మన సబ్స్క్రైబర్స్ అయితే 3 వచ్చారు. వాళ్ళకి అనంతపురం నుంచి ఒక అన్న, కర్నూలు నుంచి ఒక అన్న, మన కరీంనగర్ తెలంగాణ నుంచి కరీంనగర్ నుంచి ఒక అన్న వాళ్ళు వచ్చారు. వీళ్ళు ముగ్గురు నేను ముందు రోజే కాల్ చేసి వెంకీ మేము మార్కెట్ కోసం మాకు పిల్లలు కావాలి అన్నారు. ముగ్గురిని రమ్మని చెప్పాను. మార్కెట్కి వచ్చిన తర్వాత అనంతపురం అన్న వాళ్ళకైతే నేను ఒక 60 పిల్లలు ఇప్పించి పంపించాను. ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మా ఫ్రెండే కొత్తగా ఫామ్ పెట్టాడు, అతనికి ఒక 55 పిల్లలు అయితే ఇప్పించాను. ఇంకా కరీంనగర్ నుంచి కూడా వచ్చారు. అన్న వాళ్ళకి అక్కడ రేట్ అయితే సెట్ కాలేదు, ఎందుకంటే కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అందులో వాళ్ళు అడిగిన పిల్లలు 14,000, 15,000 జత, 14,000, 15,000 ఆ రేంజ్ పిల్లలు కావాలన్నారు. ఆ రేంజ్ పిల్లలు మేము చూసే లోపల, అంటే అన్న వాళ్ళకి ఇప్పించి మళ్ళీ మేము వెళ్ళే లోపల ఆ పిల్లలు చాలా వరకు కొనుగోలు జరిగాయి. ప్లస్ వచ్చి కొద్దిగా రేట్లు కూడా ఎక్కువగా చెప్తున్నారు. అన్న వాళ్ళైతే కరీంనగర్ అన్న వాళ్ళకి పిల్లలు అయితే సెట్ కాలేదు. ఇంకా పోతే కర్నూలు అన్న వాళ్ళు, ఇంకా కర్నూలు అన్న వాళ్ళు కూడా చూసాం. అక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వెంకి మన విలేజ్ల్లోకి వెళ్ళి రైతుల దగ్గర ఉన్నా లేదనుకుంటే మాకు లైవ్ వెయిట్తో కానీ ఇప్పిస్తామని అడిగారు. ఓకేనా, మీకు లైవ్ వెయిట్ కావాలంటే మనం ఉదయాన్నే 10-10:30 కల్లా మనం వెళ్ళాలి. లేకపోతే మనకు పొలంలోకి మేతకి వెళ్ళిపోతాయి. మేత మేసి వాటర్ తాగితే మళ్ళీ లెస్ అడగాలి. ఇదంతా లేటు ప్రాసెస్సు. కాబట్టి ఉదయాన్నే వెళ్ళామంటే మనం ఈ టైంలో మనం లైవ్ వెయిట్ వేసుకోవడానికి లెస్ అడగం, ప్లస్ ఎవరికి ఇబ్బంది ఉండదు. ఉదయాన్నే వేసుకుంటే బెస్ట్ అని చెప్పి ఇక్కడ అన్న వాళ్ళకి మాట్లాడి వాళ్ళని పంపించిన తర్వాత మొత్తం 115 పిల్లలు అయితే మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించి పంపించాను. తర్వాత వెంటనే అన్న వాళ్ళే బండి తీసుకొచ్చారు, ట్రాన్స్పోర్ట్ బండి. అక్కడి నుంచే వాళ్ళు కర్నూలు నుంచే తీసుకొచ్చారు. అదే బండిలో మేము విలేజ్లకు అయితే వచ్చాము. మేము వచ్చే లోపల పిల్లలన్నీ గొర్రెలు పొలానికి వచ్చున్నాయి. ఈ రైతు దగ్గరికి వెళ్ళాం బ్రదర్. ఇదో ఈ కనిపించే పిల్ల సైజు పిల్లలే మనకి మొత్తం 10 పిల్లలు ఉన్నాయి ఈ గొర్రెల్లో మన రైతు దగ్గర. ఈ కనిపించే సైజు పిల్లలే మనకి రైతు దగ్గర ఉన్నాయి బ్రదర్. ఈ 10 పిల్లలు చూపించడానికి మనకి గొర్రెల్లో మేస్తున్నాయి. మేము పక్కకు తోలి మేము బండికి లోడ్ చేసేటప్పుడు ఆ వీడియో చూపిస్తాను మీకు. మేము పిల్లలు గొర్రెల్లోనే చూసాం. జతల పరంగా అయితే మేము జత ప్రైజ్ అయితే చెప్తాను ఎంత కొన్నాం అనేది. ఇంకా పోతే వచ్చేసి ఇంకొక విలేజ్కి వెళ్ళి, ఎందుకంటే టైం లేదు మాకు, అప్పటికే 10 అయిపోయింది రైతు దగ్గరకు వచ్చేటప్పటికి. మేము మళ్ళీ మా కోసం పిల్లలు వాళ్ళ దొడ్లోనే పెట్టారు కాబట్టి లైవ్ వెయిట్తో తీసుకోవాలని మేము ఇంకో విలేజ్కి వెళ్ళి ఇవి రైతు దగ్గర ఉండే ఈ పిల్లలైతే జతల పరంగా మాట్లాడే అడ్వాన్స్ ఇచ్చేసి మేము ఇంకొక విలేజ్కి వెళ్ళాం బ్రదర్. అక్కడ వచ్చేసి మేము లైవ్ వెయిట్తో తీసుకున్నాం. ఈ రైతు దగ్గర 10 పిల్లల జత ప్రైజ్ ఎంత పడింది ఈ విలేజ్లో వచ్చి మేము లైవ్ వెయిట్తో తీసుకున్నాం బ్రదర్. ఇవి వచ్చేసి మొత్తం టోటల్ 48 పిల్లలు ఉన్నాయి. ఈ 48 పిల్లల్లో మేము సెలెక్ట్ పరంగా ఒక 20 పిల్లలు అయితే తీసుకున్నాం. ఈ 20 పిల్లలు మేము లైవ్ వెయిట్తో తీసుకున్నాం బ్రదర్. ఈ సెలెక్ట్ పరంగా అయితే మేము లైవ్ వెయిట్తో తీసుకున్నాం. ఈ లైవ్ వెయిట్ మనకి ఎంతకి తీసుకున్నాము, ఎన్ని పిల్లలు తీసుకున్నాం, రైతు దగ్గర ఉండే పిల్లలు 10 పిల్లలు మాకు జత ప్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ నా వీడియోలో చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. కొన్ని విషయాలు చెప్పాలి. ఓకే బ్రదర్, ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తుంటారు, చాలామంది చేస్తారు. రోజు కనీసం ఒక 100-150 కాల్స్ వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి బ్రదర్. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, టైంపాస్ కోసం చేస్తున్నారు. బ్రదర్ చెప్పేది ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి. మీలాగా చాలామంది నాకు కాల్ చేస్తుంటారు. టైంపాస్ కోసం అయితే కాల్ చేయొద్దు బ్రదర్. ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలి, ఏదైనా తెలుసుకోవాలంటే కాల్ చేయండి, నేను చెప్తాను. ఏదో టైంపాస్ ఫోన్ చేసి ఏదో ఖాళీగా ఉన్నాం, ఫోన్ నెంబర్ దొరికింది, ఏదో టైంపాస్ కోసం కొంచెంసేపు మాట్లాడదాం అనే ఉద్దేశంతో అయితే కాల్ చేయొద్దు. ఎందుకంటే 10 పిల్లలు కావాలి, 2 పిల్లలు కావాలి, 3 పిల్లలు కావాలని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఒకటే చెప్తున్నారు, రైతు దగ్గర అయినా మార్కెట్లో అయినా ఏదైనా సరే మీకు మార్కెట్లో అయితే 10 అయినా 5 అయినా ఇస్తారు. మీకు దగ్గర ఏరియా వాళ్ళు అయితే మీరు వస్తే నేను మాట్లాడతాను బ్రదర్. తెలంగాణ లేదంటే ఇంకేదైనా చాలా లాంగ్ వైజాగ్ అని చాలామంది ఈ మధ్య కాల్ చేశారు. టైంపాస్ కోసమే చేశారు అనిపించింది వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి బ్రదర్. టైంపాస్ కోసం కాల్ చేయొద్దు. మీలాంటి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ వెళ్ళాలి. నేను ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి. మీకు 2-3 పిల్లలు కావాలంటే ఈ విలేజ్ల్లో దొరకవు బ్రదర్. మీకు మార్కెట్కి రండి, మీ సైడ్ వెళ్ళే బళ్ళు ఏదైనా ఉంటే మాట్లాడి పంపిస్తాను. అంతేగాని 2 పిల్లలు కావాలన్నా మీరు పంపిస్తారా అని కొన్ని టైంపాస్ మాటలైతే మాట్లాడడానికైతే కాల్ చేయొద్దు. ఎందుకు చెప్పానని అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, కాబట్టి అర్థం చేసుకోండి. టైంపాస్ కోసం కాల్ చేయొద్దు. ఏవైనా సరే తెలంగాణ, మన ఆంధ్ర ఎవరైనా సరే పిల్లలైతే మాట్లాడి పంపించగలను. అవుట్ సైడ్ ఇది ఇక్కడ ఒరిస్సా అని లేదంటే చెన్నై నుంచి అటు సైడ్ చాలామంది కాల్ చేస్తున్నారు.
అన్న అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైనా సరే మీరు కాల్ చేసారు 10 పిల్లలు 5 పిల్లలకైతే నాకు కాల్ చేయొద్దు. ఏదైనా సరే 20 కానీ 30 కానీ 50 పిల్లలు కానీ 100 పిల్లలు ఎన్ని పిల్లలు కావాలన్నా కాల్ చేయండి, ఇబ్బంది లేదు. మీకు ఓపికగా సమాధానం నేను చెప్తాను. కొంతమంది ఈ మధ్య చాలా కాల్స్ అన్నీ టైంపాస్ కోసం చేస్తారు. మాట్లాడడానికి కూడా నాకు కూడా ఎలా ఉందంటే ఓపికగా చెప్తున్నాను బ్రదర్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంకా సరే ఆ విషయం అయితే వదిలేయండి. ఎవరైనా సరే పిల్లలు కావాలనుకునే వాళ్ళు మీకు 50, 60, 70 పిల్లలు అలాంటి పిల్లలు కానీ లేదు 10, 5 పిల్లలకైతే నాకు కాల్ చేయొద్దు. ఒకవేళ చేసినా మీకు నేను సమాధానం కూడా చెప్పను బ్రదర్, కాల్ కట్ చేస్తాను, మీరు బాధపడొద్దు. 10, 5 పిల్లలకైతే నాకైతే కాల్ చేయొద్దు బ్రదర్. ఎందుకంటే 10 పిల్లలు 5 పిల్లలు మీరు అంత దూరం వచ్చి తీసుకెళ్ళేది లేదు. అనవసరంగా టైం పాస్ మాటలు జరగడం తప్ప ఆడ ఏమీ ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి. 10 పిల్లలు 5 పిల్లలు అన్నా మీతో నేను మాట్లాడలేను, కాల్ కట్ చేస్తాను, మీరు బాధపడినా నాకు పర్లేదు. ఏదైనా సరే మీకు ఎక్కువ పిల్లలు కావాలనుకునే వాళ్ళు రైతుల దగ్గర కావాలనుకున్నా మీకు నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. అంతేగాని టైం పాస్ కోసం అయితే కాల్ చేయొద్దు. ఇంకపోతే ఇంకొక విషయం కూడా చెప్పాలి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మన అన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్ చాలామంది కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. వెంకీ మనకి 4 మంత్స్ 3 మంత్స్ పిల్లలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు. అన్న మనం చెప్పేది ఒకటే అన్న, 3 మంత్స్ 4 మంత్స్ పిల్లలు మనకి ఈ టైంలో దొరకవు బ్రదర్. ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఫోన్లో చెప్పలేను, చెప్పిందే చెప్పలేను. కాబట్టి వీడియో చూస్తే అర్థం చేసుకోండి. మనకి 3 మంత్స్ పిల్లలు 4 మంత్స్ పిల్లలు మనకి ఈ టైంలో దొరకవు. జనవరిలో మనకి 3 మంత్స్ పిల్ల వస్తుంది. ఇప్పుడంతా మనకి గొర్రెలు ఈనే టైం. ఇప్పుడంతా సూటి గొర్రెలు అంతా ఇప్పుడు మనకి పిల్లలంతా సన్న పిల్ల అంటే 1 మంత్ 20 డేసు అలా ఉండే పిల్ల. మనకి 3 మంత్స్ అంటే ఖచ్చితంగా జనవరిలో మనకి 3 మంత్స్ 4 మంత్స్ పిల్లలు దొరుకుతాయి. ఈ టైంలో మనకంతా 5 నెలలు 6 నెలలు 7 నెలలు పెద్ద సైజు పిల్లలే ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను, వీడియో చూస్తే అర్థం చేసుకోండి. 3 మంత్స్ పిల్లలు 4 మంత్స్ పిల్లలు మనకి జనవరి టైంలో దొరుకుతాయి బ్రదర్, అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్. ఇంకా పోతే వచ్చేసి ఈ కనిపించే పిల్లలు మొత్తం 48 పిల్లలు మేము సెలెక్ట్ పరంగా ఒక 20 పిల్లలు అయితే తీసుకున్నాం. ఇవి లైవ్ వెయిట్తో తీసుకుంటున్నాం బ్రదర్. ఇవి వచ్చేసి మేము లైవ్ వెయిట్తో తీసుకుంటున్నాం. ఇవి లైవ్ వెయిట్ కేజీ 350 రూపాయలకైతే మాట్లాడుకున్నాం మేము. ఇవి విలేజ్ల్లో రైతుల దగ్గర ఉండే పిల్లలు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మేము 350 రూపాయల లెక్కన 20 పిల్లలు అయితే మేము తీసుకున్నాం. మేము రైతు దగ్గర 10 పిల్లలు మాట్లాడాం కదా, ఆ రైతు దగ్గర పిల్లలు కూడా మాకు జత ప్రైజ్ వచ్చేసి 18,900కి అంటే 19,000కి 100 రూపాయలు తక్కువ బ్రదర్. 18,900కి అయితే ఆ 10 పిల్లలు తీసుకున్నాం. ఆ 10 పిల్లలు 20 పిల్లలు మొత్తం టోటల్ అయితే 30 పిల్లలు. లైవ్ వెయిట్తో వచ్చేసి మనం 20 పిల్లలు తీసుకున్నాం. రైతు దగ్గర ఒక 10 పిల్లలు తీసుకున్నాం. టోటల్ 30 పిల్లలు తీసుకున్నాం. ఈ లైవ్ వెయిట్ వచ్చేసి 20 పిల్లలు మనకి 3 కేజీ 350 రూపాయల లెక్కన. ఇవి కూడా జత వచ్చేసి 18,400 పడ్డాయి బ్రదర్. ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 526 కిలో మొత్తం టోటల్ అయితే 20 పిల్లలు 526 కేజీలు లైవ్ వెయిట్ వచ్చింది మొత్తం టోటల్. యావరేజ్ మీద మనకి 18,400 పడింది బ్రదర్. ఈ 20 పిల్లలు వచ్చేసి లైవ్ వెయిట్ టోటల్ వచ్చేసి 520 కేజీలు వచ్చి 26 కేజీలు లైవ్ వెయిట్ వచ్చింది. జత ప్రైజ్ వచ్చేసి మనకి 18,400 పడింది బ్రదర్. ఓకే బ్రదర్. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్న వాళ్ళతో మాట్లాడడానికి చూస్తాను. ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది బ్రదర్. వీలుంటే నా మొబైల్లో ఛార్జింగ్ ఉంటే ఖచ్చితంగా అన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. లేకపోతే ఈ అన్న వాళ్ళతో మాట్లాడడానికి కుదరదు. బండికి లోడ్ చేసే వీడియో కూడా తీస్తాను, లేదంటే అన్న వాళ్ళతో మాట్లాడే వీడియో తీస్తాను. నా మొబైల్లో 5% అంటే 5% మనకు ఛార్జింగ్ అయితే ఉంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జర్ అవి లేవు, దొరకలేదు, చూశాను. కాబట్టి ఇంకా డీటెయిల్స్ చెప్పడానికి ఏం లేదు బ్రదర్. ఎవరైనా సరే రైతు వారీగా కావాలనుకున్నా, లేదంటే లైవ్ వెయిట్తో కావాలనుకున్నా, విలేజ్ల్లో కావాలనుకున్నా, మార్కెట్లో అయినా సరే ఎవరైనా సరే మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు గురువారం రోజు బుధవారం రోజు నాకు కాల్ చేసి రండి బ్రదర్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎవరో ఒకరు చెప్పి వస్తారు, వాళ్ళకి ఇప్పించి బండి మాట్లాడి పంపించాలకి ఒక్కొక్కరికి 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. వీలున్నంత వరకు బుధవారం గురువారం నాకు మార్కెట్కి వచ్చే వాళ్ళు కాల్ చేయండి. లేదు మీరు విలేజ్లకి రావాలనుకుంటే శుక్రవారం తప్ప ఎప్పుడైనా కాల్ చేసి విలేజ్లకి అయితే రండి, రైతు వారీగా చూపిస్తాను. లేదనుకుంటే మేపుడు పిల్లలు కట్ట చేసి ఒక్కొక్కరి దగ్గర 50, 60 అలా ఉంటాయి. అలాంటి పిల్ల కావాలన్నా, మీకు లైవ్ వెయిట్తో కావాలన్నా నేను లైవ్ వెయిట్తో మాట్లాడైతే ఇప్పిస్తాను బ్రదర్. ఈ 3 మంత్స్ పిల్లలు 4 మంత్స్ పిల్లలు అయితే ఈ టైంలో దొరకవు బ్రదర్. కాబట్టి అర్థం చేసుకోండి.
అలాంటి కాల్సే ఎక్కువ వస్తున్నాయి. మన సబ్స్క్రైబర్స్ కొత్తగా ఫామ్ పెట్టే అన్న వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. 3 మంత్స్ 4 మంత్స్ పిల్లలు ఈ టైంలో మనకు దొరకవు బ్రదర్. ఇప్పుడంతా మనకి జనవరి అంతవరకు 5 నెలలు 6 నెలలు 7 నెలలు పెద్ద సైజు పిల్లలే. మనకి 25 కిలోల నుంచి 30-40 కిలోల వరకే ఉంటాయి పిల్లలు. 25, 20 లోపలైతే ఆ లైవ్ వెయిట్ పిల్లలు మనకు దొరకవు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి మనం 30 పిల్లలు అయితే తీసుకున్నాం కర్నూలు అన్న వాళ్ళకి. అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను, ఎందుకంటే ఈ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. వీలుంటే మాట్లాడిస్తాను, లేదంటే మాట్లాడించలేను. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, ఇంకా ఇలా ఎవరైనా సరే విలేజ్లో కావాలన్నా, లేదనుకుంటే మార్కెట్లో కావాలన్నా, ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ముందు రోజు కాల్ చేయండి. విలేజ్లో గొర్రెలైనా సరే, మేకలైనా సరే, పొట్టేలైనా మేకపోతలైనా మాకు రైతు వారీగా ఉంటాయి. ఎందుకంటే మా విలేజ్లో ఎక్కువ రైతులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 100-150 గొర్రెలైనా సరే, మేకలైనా ఉంటాయి. వాటిల్లో మనకి విలేజ్ల్లో పిల్లలైనా, పొట్టేళ్ళైనా, మేకలైనా, గొర్రెలైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంది. నా నెంబర్కి కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఇవే కాకుండా మార్కెట్కి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే ఇక విలేజ్లో కాకుండా మార్కెట్కి వచ్చే వాళ్ళు ఉంటారు. మార్కెట్కి వచ్చేవాళ్ళు ముందు రోజు నాకు కాల్ చేశారంటే నేను చెప్తాను బ్రదర్. ఎందుకంటే అందరినీ ఒక్కసారిగా రమ్మని మీరు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇప్పించకపోతే మీరు బాధపడాలి. కాబట్టి అర్థం చేసుకోండి. మీరు రావాలనుకునే వాళ్ళు బుధవారం కానీ గురువారం కాల్ చేసి అయితే నాకు రండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను, ఆ వీడియో చూసి ఎవరైనా సరే ఆ కింద టైటిల్లో ఆ నెంబర్ పెడతాను. కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే జీవాలు కొని తీసుకెళ్ళండి బ్రదర్. ఎందుకంటే మీకు పిల్లలు నచ్చకపోతే వదిలేయండి. అంతేగాని ముందుగానే ఫోన్లో చూసి అడ్వాన్స్లు అలాంటివి వేయొద్దు. ఎందుకు చెప్తున్నాననేది అర్థం చేసుకోండి. అంటే పిల్లలు మనకి వీడియోలో ఒకలా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి. కాబట్టి ఎందుకు చెప్తున్నాననేది అర్థం చేసుకోండి. మీరు కొనాలి అనుకునే వాళ్ళు కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళండి. విలేజ్లో చూసి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి బ్రదర్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అడ్వాన్స్లు అలాంటివి వేయొద్దు. ఓకే బ్రదర్, ఈ మొత్తం టోటల్ 30 పిల్లలు అయితే, ఒక రైతు వారీగా ఉన్న పిల్లలు అయితే 10 పిల్లలు అయితే మనకి 18,900 పడ్డాయి. ఇవి వచ్చేసి మనకి లైవ్ పెడితే 350తో తీసుకున్నాం. ఓకే బ్రదర్, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.